గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వద్ద సిపిఐ ఆందోళన చేపట్టింది. ఇక విశాఖ జిల్లా అక్కయ్యపాలెం సచివాలయం వద్ద జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా అర్హులైన పేదలకు కూడా ఇళ్ల స్థలాలతో పాటుగా వృద్ధాప్య పెన్షన్లు కూడా వికలాంగులకు అదేవిధంగా వారి పెన్షన్లు కేటాయించాలని కోరుతూ విశాఖ స్థానికంగా ఉన్నటువంటి జగ్గర్ బ్రిడ్జి సమీపంలో ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో ఇక జగ్గర్ బ్రిడ్జి ద్వారా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిరసన దీక్షలో భాగంగా వీరి యొక్క వివరాలు, అదేవిధంగా వాటి యొక్క సమస్యల గురించి మనం అడిగి తెలుసుకుందాం. అదే సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా దీని ప్రధాన ఉద్దేశం ఏముంటుంది? ప్రధాన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో విజయం సాధిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఆశ నెరవేరుస్తామని చెప్పి వాళ్ళ 2.5 సంవత్సరాలైంది. దాన్ని ఈ రోజు వరకు అమలు చేయలేదు. ఎప్పటికైనా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. 2010 సంవత్సరంలోనే విశాఖలో సొంత ఇల్లు లేనటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారని ప్రభుత్వం లెక్కలు వేస్తే 1,32,000 మంది ఉన్నారని చెప్పి నిర్ధారణ అయ్యి వాళ్ళందరి దగ్గర మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 25,000 రూపాయల దాకా ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వ హామీ ఉండి ఎవరైతే ఇల్లు గృహ అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేసినట్టుగా బ్యాంకుల్లో చూపించింది. ఇవాళ ఇల్లు ఇవ్వలేదు సరికదా, బ్యాంక్ అధికారులు మాత్రం మీరు అప్పు తీసుకున్నారు, మీరు డబ్బులు కట్టకపోతే మీకు జైలుకి వెళ్తారు, కేసులు పెడతామని హెచ్చరికలు చేస్తున్నారు. అయినా కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఈ సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి ఎటువంటి తీరిక లేనట్టుగా వాళ్ళ అర్థమవుతుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చొరవ తీసుకొని 2010 నుంచి లబ్ధిదారుల నుంచి తీసుకున్నటువంటి డబ్బులు వాళ్ళకు వెంటనే ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని నా విశాఖపట్నంలో ఆటో డ్రైవర్లు, చిల్లర వర్తకులు, ముఠా కళాశీలు, భవన నిర్మాణ కార్మికులు తదితర అసంఘటిత రంగ కార్మికులందరికీ ప్రభుత్వం కట్టించిన ఇల్లులు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇల్లైనా కట్టండి, సొంత ఇల్లు అయినా ఇవ్వండి అని చెప్పి వీధుల్లోకి వస్తే తప్ప ఏ ప్రభుత్వం దిగిరాదని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ ఆ పోరాటాల్లో భాగస్వాములు కావాలని ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు స్థానికంగా విశాఖ నగరంలోని ఉన్నటువంటి రూరల్ అర్బన్లో కూడా స్థానికంగా ఇళ్ల స్థలాలు లేని వారికి కానీ ఇప్పటివరకు గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చిన హామీల మేరకు వారు ఇప్పటివరకు కూడా ఎంతవరకు న్యాయం చేయలేదంటారు? అసలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చేసే ఆయన రాజకీయమే మోసంతో కూడుకున్నటువంటి రాజకీయం. ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకి యథార్థమైన విషయాలు చెప్పినటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించిన సందర్భాలు లేవు. చంద్రబాబు నాయుడు మారుతాడు అని అనుకుంటాం కానీ ఆయన మారేటువంటి పరిస్థితి లేదు. ఆయన నైజం అంతే. ఆయన ఏదైనా సరే అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో అబద్ధపు ప్రచారాలు పొందుపరిచి అధికారంలోకి రావడమే. దానిలో భాగంగానే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ప్రకటించాడు, నేను కనుక అధికారంలోకి వస్తే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు తప్పనిసరిగా ఇస్తాను, అలాగే వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు రుణాన్ని కూడా అందిస్తామని చాలా స్పష్టంగా ప్రకటన చేశాడు ఆయన మేనిఫెస్టోలో. కానీ ఆ మేనిఫెస్టోని ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వీళ్ళందరూ కూడా అనాథులు, అనాథులు. ఎందుకంటే వీళ్ళకి ఒక దిక్కుమొక్కు ఉండదు. డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, వీళ్ళంతా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు. వీళ్ళకి మందుల ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. 10 నుంచి 15,000 రూపాయలు, 20,000 రూపాయలు నెలకు ఉండాలి. కానీ పెన్షన్ 10,000 రూపాయలని పెట్టారు. ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోని వాళ్ళు పెట్టుకుంటే 8 నెలలు 9 నెలలు అయినా సరే ఇదే డిఎంహెచ్ ఆఫీస్ 8 ప్రాసెస్లో ఉంది, అక్కడ శాంక్షన్ అయింది, కానీ ఇక్కడికి రాలేదు. ఇలాంటి మాయ మాటలతోనే ఆయన చెప్పుతూ కాలం గడుపుతున్నాడు. అంటే ఏదైతే ప్రభుత్వాలు మారుతున్నా కూడా సామాన్య మధ్యతరగతి పౌరుడు సతమతం అవుతున్నాడే తప్ప వారికి న్యాయం జరగడం లేదని అదే చెప్తున్న సంగతి తెలుస్తుంది. అదేవిధంగా
ఏదైతే గతంలో ప్రభుత్వ ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అదే టిట్కా ఇల్లు కానీ అటు స్థానిక మౌలిక సదుపాయాల కల్పన కూడా స్థానికంగా కూడా ఇక్కడ సతమతమవుతుంది, స్థానికంగా కూడా ఇబ్బంది కలిగే ప్రయత్నం కలుగుతుందని ఇక్కడ స్థానికంగా సిపిఐ నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలుస్తుంది. ఏదేమైనా ఈ సమస్యలు పరిష్కరించకపోతే మరింత సమస్యలు నిరసనలు ఉధృతం చేస్తామని స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ నాయకులు చెప్తున్న సంగతి తెలుస్తుంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.